రీసర్వే చేయాల్సిందే. బీసీ జనాభాను 5.5% తక్కువగా చూపించి కాంగ్రెస్ దగా. కేటీఆర్ కులగణన తప్పుల తడక. నివేదిక చిత్తు కాగితం. బీసీల జనాభాను కావాలనే తగ్గించిన సర్కార్. 22 లక్షల మంది లేనట్టుగా చూపడం దారుణం. సంక్షేమ పథకాల్లోనూ వారి వాటా తగ్గుతుంది. చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ సాధ్యమే. కామారెడ్డి డిక్లరేషన్ కు వాళ్లే తూట్లు పొడిచారు. కాంగ్రెస్ అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్దాం. మండలాలు నియోజకవర్గాల వారీగా భావజాల వ్యాప్తికి ప్రతిష్ట చర్యలు చేపడదాం. బీఆర్ఎస్ బీసీ నేతలతో సమావేశం తర్వాత మీడియాతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ బీసీ నేతలతో సమావేశం నిర్వహించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీపై మండిపడడం జరుగుతుంది. మీరు బీసీ సవరణ చేస్తే 5.5% ఎందుకు తగ్గింది అంటే మీరు బీసీల వాటా తగ్గియాలనే ఉద్దేశంతోనే మీరు సర్వే నిర్వహించారా అంటే ఎక్కడికక్కడ రాష్ట్రాలు దాటి ఉన్న బీసీలు కూడా మరియు జిల్లాలు దాటి ఉన్న వారు కూడా సర్వే అంటే రావడం జరిగింది. అయినా కూడా 22 లక్షల మందిని తక్కువ చూపెట్టడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే బీసీలపై ఇంత కక్షపూరితమైన విధానం కాంగ్రెస్ పార్టీది. ఎలక్షన్ల ముందు బీసీ పక్ష నేతం అని చెప్పి ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత బీసీలకు అన్యాయం చేసే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 22 లక్షల మందికి హామీలు, పథకాలు మరియు రిజర్వేషన్లు ఎగగొట్టే పరిస్థితిలో ఉందని తెలియజేస్తున్నా. అంటే రాష్ట్రంలో 22 లక్షల మంది బీసీలు లేనట్టేనా మీరు చేసిన సర్వేలు? ఇదన్నీ తప్పుల తడకని కేటీఆర్ గారు మండిపడుతున్నారు. దీన్ని ఎక్కడికక్కడ జనాల్లో, మండలాల్లో మరియు జిల్లాల్లో, నియోజకవర్గాల్లో తీసుకెళ్ళి వారికి దీని గురించి అవగాహన తెలియజేస్తామని తెలియజేయడం జరుగుతుంది. మరియు బీసీ సంఘాలతో, బీసీ నాయకులతో చర్చలు చేపించి దీన్ని ఎక్కడికక్కడ ప్రభుత్వంపై నిలదీస్తామని అంటున్న కేటీఆర్ గారు.